శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు, సరే ఈ వార ప్రారంభంలో ఆల్రెడీ ఉన్నటువంటి శని భగవానుడు రాశి అందే సంచరించడం జరుగుతుంది. దానివల్ల జాతకుడు ఏదైనా ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించినప్పుడు ఒకే దీక్షతో ఒకే పట్టుదలతో ప్రారంభించడం వల్ల ఆ ప్రయత్నంలో 100% సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి గృహం నుంచో ఊరు నుంచో వేరొక ప్రాంతానికి మారాలనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల జాతకుడు కొంత మార్పుని కోరుకుంటున్నాడు. ఎటువంటి మార్పుని? ప్లేస్ ఆఫ్ చేంజ్ కోరుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులు వేరే కాలేజీలోకి మారడం, అలాగే చదువు కొరకు వేరే ప్రాంతానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ సమయంలో జరగాలని ఆలోచన జాతకుడికి ఎక్కువగా ఉంటుంది. అంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ కోరుకుంటాడు. జీవితంలో ఏదో ఒక మార్పు రావాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే శని భగవానుడు రాశి అందు ఉండడం వల్ల ప్రయత్నం అనుకోవడమే తప్ప దాన్ని పెద్దగా ప్రారంభించినట్టు కనబడతాం. అనుకుంటాడు తప్ప దాని మీద ఏమీ చర్య ఉండదు, ఆ ప్రయత్నమే ఉండదు. కానీ ఎవరన్నా అడిగితే మాత్రం ఇలా జరిగితే బాగుండు అని చెప్తూ ఉంటాడు. అయితే ఈ సమయంలో ఏమైందంటే ప్రధానంగా కుజుడు ధనాధిపతిగా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఈ వారం అంటే 23వ తారీఖున 12వ స్థానంలోకి రావడం జరిగింది. 12వ స్థానంలోకి కుజుడు లాంటి తీక్షణ గ్రహం ప్రవేశించినట్టునే కూడా జాతకుడు కంపల్సరీగా కొంత మార్పుకి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. కుటుంబ స్థానాధిపతి వ్యయంలోకి వచ్చినప్పుడు కుటుంబం కొరకు ధనం ఖర్చు పెట్టడం కానీ, కుటుంబం కొరకు ప్రయాణాలు చేయడం కానీ, మొత్తం మీద భాగ్యాధిపతి కూడా వ్యయంలో ఉండడం వల్ల ఒక దూర ప్రాంత ప్రయాణం, అంటే దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానాన్ని కలుసుకోవడం కానీ, అలాగే పిల్లలైతే మీ తల్లిదండ్రులను కలుసుకోవడం కానీ, మొత్తం మీద ఏంటంటే ఒక దూర ప్రాంత ప్రయాణం, విదేశ గమనం, ప్లేస్ ఆఫ్ చేంజ్, అలాగే కొంత ఇన్వెస్ట్మెంట్ దేని మీద, భూముల మీదో స్థిరాస్తి మీదో వ్యక్తిగతంగా మీ కొరకు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటే ఆల్రెడీ అక్కడ రవి కూడా ఉన్నాడు. షష్టాధిపతిగా రవి వ్యయ స్థానంలో ఉండడం వల్ల దూర ప్రాంతంలో మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు వైద్యం కొరకు హాస్పిటల్లో చేరడం కానీ, ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏదైనా ఒక సర్జరీ లాంటిదో దీర్ఘకాలికంగా కొన్నాళ్ళు ఏదైనా ప్రకృతి ఆశ్రమంలో కొన్నాళ్ళు చేరి అక్కడ ఫిజికల్గా ఆసనాల ద్వారానో వేరే విధంగానో మీ యొక్క వ్యాధిని తగ్గించుకునే ప్రయత్నం, బాగా ఒబేసిటీతో ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నబడడానికి చేసే ప్రయత్నంలో కూడా ఈ సమయంలో మీరు తగు విధంగా ఈ ఆయుర్వేద సంబంధించినటువంటి వైద్య విధానాన్ని పాటించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వల్ల వారిని ఏదో హాస్పిటల్లో చేరించి వారికి వైద్యం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో శుక్రుడు మీకు తృతీయ షష్టాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల అప్పు చేసినా సరే సొంత వారి కోసం ధనం ఖర్చు పెట్టడం కానీ, వారి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడం కానీ, వాళ్ళని ఏదో విధంగా పరామర్శించి వారి కష్టాలు తీర్చే విధంగా మీరు చేయవలసి ఉంటుంది. అది ఒక స్నేహితురాలు అవ్వచ్చు, మీ సిస్టర్ అవ్వచ్చు, మీతో పరిచయం ఉన్న వాళ్ళు అవ్వచ్చు. ఈ విధంగా ఈ పరిచయం ఉన్నటువంటి స్త్రీల కోసం కొంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టి వారి బాగోగులు చూడడం, వారి కొరకు కొంత సమయాన్ని ధనాన్ని వెచ్చించడం కూడా జరుగుతుంది. అలాగే కొన్ని కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో మీకు ఏర్పడే అవకాశం ఉంది. రహస్యంగా కొన్ని పొరపాట్లు కూడా ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. చతుర్థ సప్తమాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయడం కానీ, జీవిత భాగస్వామికి అనారోగ్య కారణంగా ఆమె హాస్పిటల్లో చేరడమో లేదంటే పుట్టింటికి వెళ్ళడమో వేరే చోటకి వెళ్ళడం వల్ల మీరు కొన్ని కొత్త రుచులకో కొత్త అలవాటు పడడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మనసు చంచలంగా ఉంటుంది, దేని మీద నిలకడ ఉండదు, చేద్దామని అనుకోవడం తప్ప చేయలేకపోతుంటారు. ఈ విధంగా కొన్ని కొత్త ప్రయత్నాలు, కొన్ని కొత్త సుఖాలు, కొన్ని కొత్త ఆలోచనలు, కొన్ని కొత్త అలవాట్లు జాతకుడిని ప్రలోభ పెడతా ఉంటాయి. మీరు ఎంత స్థిరంగా ఉంటూ మనసును ఎంత కంట్రోల్ చేసుకుంటే మీ జీవితంలో అంత అభివృద్ధి రావడం జరుగుతుంది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు ఏలినాడు సేన అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. తనకు అనుకూలంగా కూడా
జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి, ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు, లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడికి ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంక్ దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది, జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరీ చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలామంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి, అంటే రుణాల నుంచి ఎలా బయటపడతా ఉంటారు. అంటే రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడం బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్కగారికో పెళ్ళి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు తెస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటి ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తాడు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలదు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.